హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో ఎండు జల్లలు కూర, ఎండు జల్లలు వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఎండు చేపలు వేయించాలి కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు దీనిలో ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు చేపల ముక్కలను వేద్దాం. వీటిని జల్లలు అంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఇవి బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో మనం ముందుగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. నూనె కాస్త ఎక్కువ ఉంది కానీ కూర మొత్తం సరిపోతుంది. ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు ఉంచుకుందాం. మరొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు టమాటాలు మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు మూత తీసి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుదాం. పచ్చివాసన పోయేంత వరకు కట్ చేసిన వంకాయలు కూడా వేసి బాగా కలిపి మరొక నిమిషం మూత పెడదాం. ఉల్లి టమాటాలతో వంకాయలు కూడా నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో కూరకు సరిపడా కారం వేసి బాగా కలిపి 1 గ్లాసు నీళ్లు పోద్దాం. ఇలా గ్లాసు నీళ్ళు పోసిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఎండు చేపల ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసి అది కూడా వేద్దాం. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన ఎండు చేపలు వంకాయని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎండు జల్లలు వంకాయ కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.